హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్యూ చూసి ఆల్మోస్ట్ అందరూ గెస్ చేసి ఉంటారు. ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ నౌ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి. మేము రీసెంట్గానే ఈ గుడిని విజిట్ చేశాము. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అండి. పక్కనే మనకి స్వామివారి కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఫ్రంట్ సైడే పార్కింగ్ స్పేస్ ఉంటుంది. మాకు లక్కీగా పార్కింగ్ దగ్గరలోనే దొరికింది. కింద పార్కింగ్ చేసుకున్న వాళ్ళు గుడిలోకి ఎంటర్ అవ్వడానికి కాస్త నడవాల్సి ఉంటుంది. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఈ స్వామివారి రథం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్స్ కనిపిస్తాయి. టికెట్స్ వచ్చేసి 50 రూపీస్, 250 రూపీస్ అండ్ 1000 రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. 1000 రూపీస్ ఎంట్రీ టికెట్కి మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్, షాల్ అలాగే ప్రసాదం ఇస్తారు. క్రౌడ్ విషయానికి వస్తే మేము వెళ్ళింది సండే అండ్ దట్టు హాలిడేస్ పీరియడ్ కాబట్టి ఇప్పుడు చాలామందికి రష్ బాగానే ఉన్నారు. మెయిన్గా క్యూ లైన్లో అండ్ టికెట్ కౌంటర్స్ దగ్గర బాగా క్రౌడ్ ఉంది. సో మనం చిన్నపిల్లలు ఉంటే క్యూ లైన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఇన్ఫాంట్స్ ఉంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు సఫకేటింగ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మనం మెయిన్ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత అందరినీ టికెట్ వైజ్గా స్ప్లిట్ చేస్తారు. అప్పుడు అందరికీ దర్శనం బాగా జరుగుతుంది. మొబైల్స్ అండ్ కెమెరాస్ విషయానికి వస్తే మనం ఎక్కడ మన మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఎక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ గుడిలో కూడా మనం తీసుకెళ్ళొచ్చు. బట్ మెయిన్ గుడి గోపురం కింద గర్భగుడి దగ్గర మాత్రం మనం మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ వాడొద్దు. అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. వన్స్ మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనం అప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మెమరీస్ లాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తుందంతా గుడి లోపల వ్యూ అండి. నేను దర్శనం అయిపోయాక ఇదంతా రికార్డ్ చేశాను. ఆ లైటింగ్స్లో గుడి చాలా బాగుంది. నైట్ టైం అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. మెయిన్ గుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడ వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా దర్శనం చేసుకొని అక్కడ ఒక 10 minutes టైం స్పెండ్ చేసి అప్పుడు మేము బయటికి వచ్చాము. దర్శనం అయిపోయి బయటికి రాగానే అక్కడ కార్యసిద్ధి హనుమంతుడి విగ్రహం ఉంది. దాని పక్కనే ఒక పెద్ద గంట ఉంది. అక్కడ బాగా రష్ ఉండడం వల్ల మేము దాని వైపు వెళ్ళలేదు. అది కూడా చాలామంది ఆ గంట కొట్టడానికి కూడా చాలామంది వెళ్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలియన్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ అనమాట ఈ టెంపుల్లో. హియర్ ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ దిస్ టెంపుల్. సగం మంది ఈ జల్లారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చి ఉంటారు. నైట్ టైం అయితే ఈ వ్యూ చాలా బాగుందండి. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. దర్శనం అయితే మనకి బాగా జరుగుతుంది. ఎంత క్రౌడీగా ఉన్నా సరే అందరికీ దర్శనం చాలా బాగా జరుగుతుంది. అందరూ కెమెరాస్లో అండ్ మొబైల్ ఫోన్స్లో క్యాప్చర్ చేసుకుంటున్నారు. అంత అందంగా ఉంది. లైట్స్లో అయితే మెరిసిపోతుంది నైట్ టైం. నేను వీలైనంత క్లియర్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. హోప్ దిస్ ఈస్ క్లియర్ టు యూ. మేము చూసేది జలనారాయణ స్వామి బ్యాక్ సైడ్ అనమాట. మనం కొంచెం దూరం వెళ్తే మనకి సైడ్ వ్యూ, అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫ్రంట్ వ్యూ కూడా కనిపిస్తుంది. మేము ఓన్లీ సైడ్ వ్యూ మాత్రమే చూసామండి. ఫ్రంట్ వ్యూ దగ్గర చాలామంది రష్ ఉన్నారు. సో మేము ముందుకు వెళ్ళలేదు. బట్ సైడ్ వ్యూలో కూడా మాకు చాలా బాగా కనిపించింది. చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడంతా కలర్ఫుల్ లైట్స్ పెట్టి చాలా అట్రాక్టివ్గా డెకరేట్ చేశారు. మనం పైనుంచి చూస్తే ఇది కింద వ్యూ అనమాట. చూసారు కదా లైటింగ్స్ ఎలా పెట్టారో, చాలా అందంగా ఉంది. నైట్ టైం అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది.
ఇలా మేము పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకొని బయటికొచ్చిన తర్వాత ఈ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. అది కూడా దర్శనం చేసుకొని మేము టెంపుల్ బయటికొచ్చేసాము. ఇది టెంపుల్ బయట సైడ్ నుంచి వ్యూ. నైట్ టైమ్ అయితే దీన్ని అందరూ విజిట్ చేయాలండి. మార్నింగ్ ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు కూడా నైట్ టైమ్ వచ్చి విజిట్ చేయాలి. అంత బావుంది. అంత అట్రాక్టివ్‌గా ఉంది. ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేసి తీరాలి. మేము పార్కింగ్ నుంచి ఆల్మోస్ట్ బయటకొచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన వ్యూ కనిపించింది. చూసారు కదా టెంపుల్ ఎలా మెరిసిపోతుందో. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి.